అందరికీ నమస్కారం అండి. క్రోధినామ సంవత్సర శుభాభినందనలు. ఈనాడు మనం మూడవ రాశి అయినటువంటి మిథున రాశి యొక్క ఫలితాలు, ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో చూసుకుందాం. మిథున రాశిలో జనరల్గా ఏమిటి, మనకి అందులో 1-2 పాదాలు వస్తాయి. వృషభ రాశిలో మృగశిర 3-4 పాదాలు ఇందులో వస్తాయి. ఆరుద్ర 1-4 పాదాలు ఉంటాయి. పునర్వసు 1-2-3 పాదాలు. వీళ్ళు ఈ మిథున రాశికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం చూసుకుంటే 5 ఉంది, వ్యయం చూసుకున్న 5 ఉంది. కనుక ఆదాయ విధాలు ఈక్వల్గా ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బంది ఏం లేదు. రాజపూజిత 3 ఉంటే అవమానం కొంచెం 6 ఉంది. అంటే మనకి రెస్పెక్ట్ కంటే కూడా కొంచెం కామెంటింగ్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం దీంట్లో ఉంది. అలాగే గురుడు సంవత్సరాది నుంచి ఏప్రిల్ 30 వరకు లాభంలో లోహమూర్తిగానే ఉంటాడు, అంటే 11వ స్థానంలో. అలాగే తర్వాత మీకు అక్కడి నుంచి వ్యయంలోకి వెళ్తాడు, 12వ స్థానానికి వెళ్తారు, అక్కడ లోహమూర్తిగా ఉంటారు. తర్వాత శని సంవత్సరం అంతా కూడా భాగ్యంలో సువర్ణమూర్తిగా ఉండటం అనేది జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే రాహుకేతువుల విషయానికి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే, వీళ్ళు 10వ రాశిలోను 4వ రాశిలోను అంటే దశమంలోను చతుర్థంలోనూ ఉంటారు, లోహమూర్తులుగా సంచరిస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి గ్రహ సంచారం. మిగతా గ్రహాలన్నీ మనకి వెంటనే మూవ్ అవుతుంటాయి కాబట్టి ప్రధానంగా సంవత్సరంలో మేజర్గా ఉండేది గురువు కానీ శని కానీ రాహుకేతువుల్ని చూసుకుంటూ ఉంటాము. ఈ గురు బుధులు అనేది మంచిగాను, తర్వాత రాహు కేతువులు సంవత్సరం అంతా పాపులుగా ఉండడం జరిగింది. దీని ఫలితాలు మనం మాసంలోకి వచ్చేసరికి ఎలా ఉంటాయో ఇప్పుడు చూసుకుందాం. మొదట ఒక ఏప్రిల్ మాసం వేసుకున్నాం అనుకోండి. ఏప్రిల్లో గ్రహ సంచారం కొంచెం నార్మల్గానే జనరల్గా ఉంటుంది, ఆదాయ విధాయాలు సమానంగా ఉంటాయి. మానసికంగా కూడా కొంచెం ఉత్సాహం, ఎందువల్ల అంటే మనకి ఈ ప్రమోషన్ కానీ లేకపోతే కొంచెం వీళ్ళు వృత్తిలో అభివృద్ధి చెంది కొంచెం కొత్త రెస్పాన్సిబిలిటీస్ ఉండేటువంటి జాబ్స్ వచ్చేటి, ప్రొఫెషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి బాధ్యతలు పెరుగుతాయి. అలాగేంటంటే మనకి ఫ్యూచర్ కోసం ఏదైనా కనుక మనం ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకుంటే అలాంటివి ఈ మాసంలో పెట్టకండి, అంటే కొంచెం స్లో అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాటికి చూసుకోవాలి. కాకపోతే మే నెలలోకి వచ్చేసరికి 14వ తారీఖున రవి, 19వ తారీఖున శుక్రుడు ఈ రాశి మార్పు జరగటం వల్ల కొన్ని పనులు మనకి ఈ మేలో ఫాస్ట్గా అవుతాయి. అంటే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ కొంచెం మూవ్ అవుతుంది. అయినప్పటికీ కూడా అధికారులతో కానీ కొంచెం పక్కన ఉన్నటువంటి కొలీగ్స్తో కానీ అభిప్రాయ భేదాలు కలగకుండా, అలాగే ఆర్థికపరమైనటువంటి అంటే గబుక్కుని ఎవరికైనా షూరిటీస్ పెట్టడం కానీ లేకపోతే ఇలాంటివి మీ జీవిత భాగస్వామి సలహా తీసుకుని మాత్రమే చేయండి. వ్యాపారాల్లో అంకిత భావంతో చేసుకోవచ్చు. కనుకంటే మీరు భార్యాభర్త మాట్లాడుకుని ఒకరికొకరు సమర్థించుకుని మాత్రమే పెట్టుబడి పెట్టి, షూరిటీ పక్క వాళ్ళకి మనం పెట్టేది మన ఇన్వెస్ట్మెంట్ కదండి, పక్క వాళ్ళకి మనకి ఏదన్నా ఆర్థికంగా పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇచ్చిపుచ్చుకోవటాలు బంధుమిత్రులతో అవన్నీ కూడా బాగుంటాయి. కుటుంబ పరంగా అందరూ ఒక మాటకి వచ్చి గతంలో కనుక ఏమన్నా పోస్ట్పోన్మెంట్ అయినటువంటి కార్యక్రమాలు ఉంటే కూడా ఈ ఏప్రిల్ మాసంలో వాటిని ముందుకు తీసుకువెళ్ళచ్చు. కుటుంబం సపోర్ట్ తీసుకోవాలి. కుటుంబం యొక్క భార్య అయితే భర్త, భర్త అయితే భార్య యొక్క సలహాలు తీసుకుని నడవకండి. అలాగే జూన్ నెలలో అయితే శుభాశుభ అవసరాలు మిశ్రమంగా ఉంటాయి. ఈ ఆదాయం కానీ వ్యయం కానీ వచ్చేటువంటిది మనకి సంవత్సరానికి ఎలా ఉందో 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 5-5 అలాగే ఉంటాయి ఈ మాసంలో కూడా. అలాగే ఈ మాసంలో కొంచెం ఈ రిలేషన్స్, బంధుమిత్రులు రాకపోకలు అవి బాగా పెరుగుతాయి. వ్యక్తిగతంగా కూడా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనోధైర్యము వీళ్ళందరూ ఎప్పుడైతే సపోర్ట్ ఉంటుందో ధైర్యం కూడా పెరిగి మనకి మానసికంగా ఒక స్థైర్యం వస్తుంది. అలాగే స్థిరాస్తులకి సంబంధించింది, భూములకి సంబంధించింది విక్రయాలు అవన్నీ ఏమైనా ఉంటే మనకి ఈ మాసంలో చేసుకోవటం అనుకూలవంతంగా మనం మిథున రాశి వారికి తెలియజేస్తాము. అలాగే జూలై మాసంలో ఈ 12వ తారీఖు నుంచి కుజుని వ్యయంలోకి సంచారం అవటము, అలాగే చిన్న తరహా అయినటువంటి కొన్ని స్పెక్యులేషన్స్లో వ్యతిరేక ఫలితాలు ఈ షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దీనివల్ల. అలాగే మనం చేసేటువంటి ప్రొఫెషన్లో కానీ
ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంచెం ఒత్తిడి శ్రమ పడేటువంటి సావకాశం ఉంటుంది. కానీ మనకి శుభకార్యాలను వివాహాలు కానీ అటువంటివి చేసుకోవటానికి మాసం అనుకూలం. శ్రమ ఎక్కువ ఉంటుంది ఉద్యోగపరంగా అయితే. అలాగే ఆగస్టు మాసంలో ఏంటంటే 16వ తేదీన రవి మార్పు చెందుతుంది. కొంత ఉత్సాహం వస్తుంది మీకు. పనులు చేపట్టిన పనులు కొంచెం ఆలస్యంగా అయినా సరే ఫుల్ఫిల్ అవుతాయి. అధికారుల సపోర్ట్ కూడా ఈ మాసంలో పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొత్త సబ్జెక్ట్ అలాట్ కావటం కానీ, కొత్తగా బదిలీ కావటం కానీ, లేకపోతే ఎక్కువ ఈ ప్రయాణాలు చేసేవలసి రావటం వల్ల కొంచెం ఉత్కృష్టం అనేది కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నెక్స్ట్ మాసమైనటువంటి సెప్టెంబర్లో ముందు 15 రోజులు కొంచెం ఉత్సాహంగానే ఉన్నప్పటికీ ఈ తర్వాత 16వ తారీఖు నుంచి వచ్చేసిందంటే కొంచెం డిస్ప్యూటెడ్గా ఉండేటువంటి వాతావరణం వస్తుంది. అలాగే వాహనాలతో కానీ యంత్రాలతో కానీ కొంచెం ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి. కాబట్టి యంత్రాలతో కానీ వాహనాలతో కానీ పెట్టేటువంటి ఖర్చుల విషయంలో కానీ ఈ పోటీ తత్వంలో వచ్చేటువంటి వాటికి కొంచెం దూరంగా ఉంటూ వాహనాలతో జాగ్రత్తగా ఉంటూ మనం ఏదన్నా పేమెంట్స్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆచితూచి చెల్లింపులు చేసుకోగలిగితే తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే సూచన మాత్రంగా చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే అక్టోబర్ మాసంలో గ్రహ సంచారము ఓవరాల్గా కొంత వ్యతిరేక ఫలితాలను ఇచ్చేట్టుగా ఉంది. తర్వాత మన కింద పనిచేసేటువంటి సబార్డినేట్స్ వల్ల కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ మాసంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం అప్రమత్తత, ప్రాధాన్యత, వాళ్ళు చేసే పనులు గమనించుకుంటూ వాళ్ళు మాటలు విని కాకుండా మనం స్వయంగా చూసుకుని ముందడుగు వేయటం ఎంతైనా మంచిది. ఎందుకంటే ఈ మాసంలో అకారణంగా వివాదాలకు గురి కావటం కానీ, వ్యాపారాల్లో మన కింద వాళ్ళు చేసేటువంటి పొరపాటు వల్ల మనం ఇబ్బంది పడేటువంటి అవకాశం అక్టోబర్ మాసంలో ఉంది. కాబట్టి అవి జాగ్రత్తగా గమనించుకోవాలి. అలాగే నవంబర్ మాసంలో వచ్చేసరికి ఈ 11వ తారీఖున రవి శుక్రుల రాసులు మార్పు చెందటం వల్ల కానీ, మొదటి 2 వారాలు ఏదన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో వెళితే ఇబ్బందికరం వస్తుంది. అటువంటి విషయాలు కొంచెం జాగ్రత్త, జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటూ ఈ భాగస్వామితో మన అంతఃకలహాలు కనుక నివారించుకుంటూ ఈ పని ఒత్తిడిలో ఆవిడ సపోర్టుతో కానీ ఆయన సపోర్టుతో కానీ కొంచెం మనోధైర్యాన్ని పెంచుకుని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఈ మాసంలో ఉంది. అలాగే 3-4 వారాలందు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడు మీరు ఈ భాగస్వామి ఇచ్చినటువంటి ధైర్యంతో 3-4 వారాల్లో చాలా ఉత్సాహంగా కూడా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. 3-4 వారాలు ఉత్సాహంగా ఉంటుంది. తర్వాత డిసెంబర్ మాసంలోకి వచ్చేసరికి ఏంటంటే ఈ 2వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు శుక్రుడు, 15 వరకు రవి మంచి బలవంతులుగా ఉంటారు గ్రహ సంచారంలో. భాగస్వామికంగా వ్యాపారాల సమస్యలను ఎదుర్కొని రావచ్చు. ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ, పేచీలు కానీ ఉంటే వాటిని శుభకార్యాలు చేయటం వల్ల దైవ కృపతో వాటిని అధిగమించేటువంటి అవకాశం ఉంది. ఇక జనవరి మాసానికి వచ్చేసరికి ఏమవుతుందంటే గ్రహ సంచారంలో కొంత వ్యతిరేకమైన ఫలితాలనే ఉందని, వాక్కుపరంగా కొంచెం జాగ్రత్త అవసరమని, ఈ మెంటల్ స్ట్రెస్ కానీ కొద్దిగా ఉండి మనకి ఫ్రెండ్స్ రిలేటెడ్ సపోర్ట్తో మీరు ఎప్పుడైనా కొంచెం ముందుకు వెళ్తే మీకు మంచిదని చెప్పడం జరిగింది. ఎందుకంటే పొరపాటును కూడా మాట తోలకుండా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు కూడా కొంచెం కష్టపడి మనం శ్రమతో కూడినటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశమే ఇక్కడ ఉందని చెప్పచ్చు. ఇక ఫిబ్రవరి మాసానికి వచ్చినట్టయితే మనకి 11వ తారీఖు నందు 12వ తారీఖు నందు బుధుడు రవి వీళ్ళేంటంటే రాశి మార్పు చెందుతారు. దానివల్ల కూడా కొంత ఈ అననుకూలత అనొచ్చు, శ్రమతో కూడిన జీవితమే ఉంటుంది. అలాగే మనకి వాహనాలతో కానీ
యంత్రాలతో కానీ జాగ్రత్త ఎప్పుడు ఉండి ఈ కరెంటు రిలేటెడ్ వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎఫర్ట్ గట్టిగా పెడితే మనకి ఉంటుంది. అలాగేంటంటే ఈ మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు మధ్యవర్తులు, వీటికి మనం ఇతరుల విషయాల్లో వేలు పెట్టి వాళ్ళకేదో సలహా ఇద్దాం అనుకోవటం అంత అనుకూలంగా ఉండదు. వాళ్ళ సంప్రదింపుల మధ్యలో మనం చేయటం వల్ల మనం ఇబ్బందుల్లో ఇరుక్కునేటువంటి అవకాశం. ఇతర విషయాల్లో తలదూర్చబాకండి. అలాగే మార్చిన వచ్చేసేంటి రవి మార్పు చిన్న తరహా ప్రయోజనాలు వంటివి జరుగుతాయి. శుభాశుభాలు కూడా మిశ్రమంగా ఉంటాయి మార్చినలు కూడా. కుటుంబం పరంగా మాత్రం మీరు జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుని ఆవిడ సలహా మేరకు నడిస్తే మీకు మంచిది. ఇతర ఎంజాయ్మెంట్స్ కానీ విందు వినోదాల్లో పాల్గొనడం కానీ లేకపోతే శుభకార్యాల వరకు బాగున్నాయి. కానీ ఇతరుల విషయాల్లో అంతకుముందు ఏంటంటే మనకి ఇతర విషయాల సలహాలు మనం పాటించదన్నాం. ఇక్కడ మాత్రం ఈ 2 నెలలు ఇతరుల విషయాల్లో మీరు తలదూర్చడం చాలా మంచిది కాదు. జీవిత భాగస్వామి సపోర్ట్ మీకు చాలా అవసరము. అలాగే ఈ రాశిలో ప్రధానంగా ఉన్నటువంటి మృగశిర నక్షత్రం వాళ్ళకి సంవత్సరం అంతా కూడా గురుడు కొంచెం పాపిగా ఉండటము, జూలైలో రాహు శుభుడుగాను, శనికేతులు సంవత్సరం అంతా శుభులుగా ఉంటారు. శనికేతు ఇద్దరు శుభులుగా ఉంటారు. జూలై నుండి సంవత్సర అంతం వరకు కూడా కుజుడి యొక్క ప్రతికూలం అంటే ఈ యంత్రాలతోనూ కానీ ఈ కరెంటు విషయాల్లో కానీ వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండి సంయమనం పాటించాలి. వీళ్ళకి కుజుడు అననుకూలంగా ఉండటం వల్ల సుబ్రహ్మణ్య ఆరాధన కానీ కుజ జపం కానీ చేసుకోవటం, అలాగే నవగ్రహ జపం చేసుకోవటం కూడా, ఇవన్నీ ఏంటో ఎవరికి వేలు ఇచ్చి చేయించడం కాకుండా మీకు మీరుగా చేసుకుంటేనే మంచిది. ఎప్పుడు కూడా భగవంతురాలను తీసుకుని మీరు చేసుకోండి. అలా చేసుకోండి. ఈ ఓవరాల్గా ఏంటంటే ఈ మిథున రాశి వాళ్ళకి మనం పక్క వాళ్ళ వ్యవహారాల్లో తలదూర్చకుండా కుటుంబం భాగస్వామి సపోర్టుతో మనం చాలా వరకు మన దైవానుగ్రహంతో ముందుకు వెళితే ఈ ఇటుపక్క ఆదాయ వ్యయాలు ఈక్వల్గా ఉన్నాయి, అవమానం ఒకటే ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి పక్క వాళ్ళ విషయాల్లో వేలు పెట్టకుండా మనం జాగ్రత్తగా వెళితే మనకి చాలా ప్రశస్తంగా ఉండి ఉన్నతమైనటువంటి శుభకార్యాలు చేసుకునే అవకాశం ఈ సంవత్సరంలో ఉంది. కాబట్టి మీరందరూ ఇవి చిన్న చిన్న సూచనలు గమనించుకుని ముందుకు వెళ్ళి వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.